అందరికీ నమస్కారం. తులారాశి వారికి సంబంధించి మే నెల రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. దాంతోపాటుగా ఎవరైతే ఈ రాశి వారిలో సమస్యలు, కష్టాలు, నష్టాలు, ఇతర బాధలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారో, ఎటువంటి పరిహారాలు పాటించాలి అని ఆలోచనలు చేస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తులు పాటించాల్సిన పరిహారాల గురించి కూడా ఈ వీడియో ద్వారా చాలా క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. మీకు కనుక నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే తులారాశి గల జాతకుల వారు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా తులారాశి వారు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నిర్మోహమాటంగా, నిరభ్యంతరంగా కామెంట్ రూపంలో తెలియజేస్తే స్వయంగా జ్యోతిష పండితులు ఇచ్చిన సలహాలను, సూచనలను మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటి వరకు మీలో ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్పై క్లిక్ చేస్తే మేము ఇటువంటి యూజ్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా తులారాశి వారు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ యొక్క తులారాశి వారికి రాష్ట్రాధిపతి శుక్రుడు, అదేవిధంగా శని, రవి గ్రహాలు కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల మే నెల మీకు కొన్ని ముఖ్యమైన సమస్యలు, వివాదాల నుంచి చాలా తేలికగా బయటపడే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలతో పాటు కుటుంబ పరిస్థితులు కూడా బాగా అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ జీవితంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అధికారులను పనితీరుతో ఆకట్టుకుంటారు. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి రాబడి ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు మీరు రిలీఫ్ను పొందుతారు. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది, అంటే పెరుగుతుందన్నమాట. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి ఉంటుంది. నిరుద్యోగులకు కోరుకున్న సంస్థలో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. తోబుట్టులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా మారుతాయి. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే మీరు చేసే పనుల్లో విజయం సాధించడానికి ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క ఉన్నతాధికారులు మిమ్మల్ని విశ్వసిస్తారు, అంటే నమ్ముతారన్నమాట. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వ్యక్తులకు మంచి ఫలితాలు వస్తాయి. ఆస్తుల క్రయ విక్రయాలు, స్వాధీనానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవచ్చు. మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి మీ భాగస్వామితో సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాయామం చేయండి. మీ వ్యాపారంలో కూడా అభివృద్ధి అనేది పెరుగుతుంది. మీరు ఇప్పటికే ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే దాని గురించి నిజాయితీగా ఉండండి, లేకపోతే పరిస్థితి మరింత దిగజారొచ్చు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే మీ జీవిత భాగస్వామి యొక్క భావాలను గౌరవించండి. ఈ యొక్క మే నెలలో న్యాయపరమైన విషయాల్లో మీకు అనుకూల ఫలితాలు రావచ్చు. మంచి ఇన్కమ్ అనేది ఈ మంత్లో వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నెలాఖరులో మీరు ఇప్పటికే పెట్టిన పెట్టుబడికి మంచి ఇన్కమ్ వస్తుంది. ఆర్థిక పరిస్థితిలో ఊహించని పెరుగుదల కూడా ఉంటుంది. రవి, శని, శుక్ర గ్రహాలు అనుకూల సంచారం చేస్తున్నందువల్ల ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు అందివస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. తప్పకుండా శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. విదేశీ అవకాశాలు అందివస్తాయి. ఇతరత్ర కూడా ఏ ప్రయత్నం తలపెట్టినా కూడా సానుకూల పడుతుంది. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగల స్థితికి చేరుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. రాదనుకున్న సొమ్ము కొద్దిపాటి ప్రయత్నంతో చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. కొన్ని వ్యవహారాల్లో తక్కువపాటి శ్రమతో ఎక్కువ ఫలితాలను పొందుకుంటారు. విశ్రాంతి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా మారతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలున్నాయి. ఉద్యోగులు కార్యాలయంలో తమ పనితీరుకి గుర్తింపును పొందుతారు. అవివాహితులకు వివాహం జరుగుతుంది. అన్ని రంగాల్లో ముందుంటారు. వాహనం కొనుగోలు చేయాలన్న మీ కోరిక నెరవేరే ఛాన్స్ ఉంది. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. అంటే మీరు ఏ పని చేపట్టినా కూడా అందులో సక్సెస్ని చూస్తారన్నమాట. వ్యవహారాల్లో సముచిత నిర్ణయాలను తీసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. గుట్టుగా ప్రయత్నాలు సాగిస్తూ ఉంటారు. పొగిడే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. శనివారం నాడు చెల్లింపులు, నగదు స్వీకరణలో, నగదు స్వీకరణ అంటే డబ్బు అండి. ఇక్కడ నగదు అంటే డబ్బు. మీరు ఎవరి దగ్గరైనా సరే డబ్బు తీసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి శనివారం నాడు మాత్రం. అదేవిధంగా బ్యాంకుకు సంబంధించిన డీటెయిల్స్ వెల్లడించకండి ఎవ్వరికి కూడా.
అపరిచితులు మోసగించేందుకు ప్రయత్నిస్తారు. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు ఈ యొక్క రాశి గల వ్యక్తులు. ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలున్నాయి. ఉద్యోగులు కార్యాలయంలో తమ పనితీరుకు గుర్తింపును పొందుతారు. అవివాహితులకు వివాహం జరిగే యోచనలు కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు ఒకవేళ మీకు వివాహం కాకపోయినా కూడా రాబోయే రోజుల్లో వివాహం అయితే జరుగుతుంది. ఈ సంవత్సరంలోనే జరుగుతుంది. అయితే వివాహం జరిగేందుకు ఇప్పుడు మాటలు అనేవి జరుగుతాయన్నమాట. మే నెలలో మీకు వివాహం జరిగేందుకు మాటలు అయితే కుదురుతాయి. తర్వాత రోజుల్లో వివాహం మీకు సెట్ అవుతుంది. ఇక అన్ని రంగాల్లో మీరు ముందుంటారు. వాహనం కొనుగోలు చేయాలన్న మీ కోరిక ఈ యొక్క మంత్లో నెరవేరుతుంది. తులారాశి వారికి ఈ మాసం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఎవరైతే 100% కష్టపడతారో అటువంటి వ్యక్తులకు మాత్రం అద్భుతంగా ఉంటుంది. మిగిలిన వారికి మాత్రం కాస్త మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇక నెల ప్రారంభంలో ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక శ్రద్ధను వహించండి. ఎందుకంటే మొత్తం నెలలో ఆరోగ్యం కాస్త వీక్గా ఉండే అవకాశం ఉందని జ్యోతిష పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ మేరకు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇకపోతే ఈ యొక్క రాశి గల వ్యక్తులు ఆర్థిక పరిస్థితి అనేది స్థిరంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి కాబట్టి కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి. ఇక మీరు మీ ఆదాయానికి తగిన ప్రమోషన్లో ఖర్చులను నిర్వహించగలుగుతారు. వృత్తిపరంగా ఈ మాసం మితమైన ఫలవంతమైన ఫలితాలను ఇస్తుంది. శని 5వ ఇంటిలో ఉంటాడు. ఇది 8వ ఇంటి నుండి 7వ ఇంటిలో ఉంటుంది. మీరు మీ ఉద్యోగ స్థితిలో మార్పును కోరుకుంటే జాబ్ ప్రొఫైల్లో తగిన మార్పులకు ఈ మంత్లో ఛాన్స్ లభిస్తుంది. దీనిని స్వీకరించడం ద్వారా వారి యొక్క ఉద్యోగ పాత్రను మార్చుకోవడంలో విజయం సాధిస్తారు. విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే శని మొత్తం నెలలో చూసుకుంటే 5వ ఇంట్లో ఉంటాడు. మీ చదువులో క్రమశిక్షణతో ఉండటం ద్వారా చదువులో ఏకాగ్రత కీలకమవుతుంది. కష్టపడి పనిచేసే గ్రహం శని స్థానికులు తమ కష్టార్జితానికి చాలా ఎక్కువగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మీరు కష్టపడి పనిచేయటం వల్ల విద్యారంగంలో ఫలవంతమైన ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉంది. కుటుంబ జీవితానికి ఈ నెల అనేది మితంగా ఉంటుంది. 4వ ఇంటికి అధిపతి శని 5వ ఇంట్లో కూర్చుని ఇది రాజయోగ సృష్టిని నిర్ధారిస్తుంది. కుటుంబ సభ్యుల మొత్తం కూడా దేశీయ ఆదాయాల్లో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. సభ్యుల ఆరోగ్యం కూడా అంటే మీ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. సంపద పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య మంచి సామరస్యం ఏర్పడుతుంది. చాలా చక్కగా కలిసిపోయి జీవిస్తూ ఉంటారు. కుటుంబ వాతావరణం చాలా కూల్గా ఉంటుంది. మీరు స్థానికుల ఆర్థిక స్థితి గురించి చూస్తున్నట్లయితే కనుక శని 5వ ఇంట్లో కూర్చుని 7వ మరియు 11వ ఇంటిని 2వ ఇంటిని మొత్తం దృష్టితో చూస్తాడు. తద్వారా మొత్తం ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. ఆదాయ స్థాయి పెరుగుతుంది. సాధారణ ఆదాయం కూడా ఇంక్రీజ్ అవుతుంది. మీరు ఈ నెలలో డబ్బు అందుకోవడం ప్రారంభిస్తారు. ఆరోగ్యపరంగా చూస్తే ఈ మాసం అనేది కాస్త ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. శుక్రగ్రహం సూర్యునితో 7వ ఇంట్లో కూర్చుని శని 5వ ఇంట్లో కూర్చుని ఇతర వైపు ఉన్నటువంటి అంశాలు వ్యక్తులపై ప్రతికూల ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. అలాగే 6వ ఇంట్లో కుజుడు రాహువు బుధుడు కలయిక వల్ల స్థానికుల ఆరోగ్యం చెడిపోతుంది. రక్తపు అపరిశుభ్రత సమస్యలు మొటిమలు ఇతర ఆరోగ్య సమస్యలు నివారించడానికి ఇదే విధంగా ఈ యొక్క రాశి వారు మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. డాక్టర్లను వెంటనే సంప్రదిస్తే ఆ సమస్య నుంచి మీరు ఈజీగా బయటపడతారు. ఇకపోతే వ్యాపారంలో పనిచేసే వ్యక్తులు తమ ప్రణాళికలను విస్తరించుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని తగ్గించుకోకండి. ధైర్యంగా ముందడుగు వేయండి. మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహిస్తే మీకు ఎటువంటి లోటుపాట్లు ఉండో మీరు చేసే బిజినెస్లో. అదేవిధంగా మీ కోపాన్ని మాటలను కంట్రోల్లో ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఈ యొక్క రాశి గల వ్యక్తులు మీరు భవిష్యత్తులో భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ముందు నుంచి మీరు మంచిగా ప్లాన్ చేసుకుంటే మీకున్న ఆర్థిక సమస్యలు నష్టాల నుంచి మీరు ఈజీగా బయటపడతారు. రాబోయే సమస్యల నుంచి కూడా మీరు బయటపడడం జరుగుతుంది. ఇక రాజకీయ రంగంలో మీ ప్రత్యర్థి లేదా రహస్య శత్రువు మిమ్మల్ని ముఖ్యమైన స్థానం నుండి తొలగించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీరు రాజకీయ రంగంలో ఉన్నట్లయితే ముందుగానే అలర్ట్గా ఉండండి. ఈ యొక్క రాశి గల వ్యక్తులు గుర్తుంచుకోండి. ఇకపోతే ఎవరైతే ఈ రాశి గల వ్యక్తులు అనేక రకాల సమస్యలు పలు రకాల బాధలు కష్టాలు నష్టాలతో బాధలు పడుతున్నారో వాటి నుంచి విముక్తి పొందాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అని ఆలోచనలు చేస్తున్నారో అటువంటి వ్యక్తులు పాటించాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ యొక్క రాశి గల వ్యక్తులు ఆదివారాలు అష్టమి రోజుల్లో కాలభైరవ ఆలయాన్ని సందర్శించండి. కాలభైరవ స్వామికి పూజలు చేయండి. దీనివల్ల మీకు రాబోయే కాలంలో జరగబోయే ప్రమాదాలు ఎన్నో రకాల సమస్యల నుంచి రిలీఫ్ను పొందుతారు. ఇకపోతే ఈ యొక్క రాశి గల వ్యక్తులకు కుంకుమ పువ్వు మీకు అదృష్టం తెచ్చే మరొక అంశం. కుంకుమ తిలకాన్ని ధరించడం అదృష్టం అనుకూలతను మీ వైపుకు ఆకర్షిస్తుంది. ఇక మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే గురుగ్రహానికి పరిహారాలు చేసుకోండి. మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. శనిదేవుడు ఆరాధన
అయినా మీకు జీవితంలో మంచి ఫలితాలను తీసుకువస్తుంది. సో చూసారు కదండి, ఈ విధంగా ఈ యొక్క రాశి గల వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క తులారాశి గల వ్యక్తులు ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలను పాటిస్తే మీకున్న సమస్యల నుంచి ఈజీగా బయటపడతారు. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళ తులారాశి గల జాతకుల వారు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అదేవిధంగా తులారాశి వారు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నిరభ్యంతరంగా కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తే స్వయంగా జ్యోతిష్య పండితులు ఇచ్చిన సలహాలను మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన ఛానల్ మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటుగా పక్కన బెల్ బటన్పై క్లిక్ చేస్తే మేము ఎటువంటి యూజ్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.